ఎటు పోతాంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది పాల్గొండే ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు. చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలకు పోతారు, సత్తి పెట్టుకొని వేసుకొని సాయంత్రం గంటలకు పొలంలో పూజకుంటున్నాం, మా పిల్లల కొరకు మా కడుపు కొరకు పోతారు. మేము తాగేసి ఇట్లా రోడ్ల పాటు మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నాం, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతాను, మనం ఎటు అవుతాంది. ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకుని జీవితంలో సావుకు మించిన పెద్ద మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన కొడుకులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తుకి ఇచ్చిన మీరు నివాళి, నిజమైన నివాళి మీ దోస్తుకి ఇచ్చేందంటే, తండ్రి కొడుకులు పోగొట్టుకున్న తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు, నేను శనిగరం బిడ్డని, నేను చెప్తానా, నీకు రేషం పౌరుషం ఇంత అంత ఉంటే, మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని